Hello, hello. Check. హలో హలో మీరే మాట్లాడేస్తారు హరితేజ గారు ఈరోజు. అంటే మైక్ ఆన్ ఉంది, వెంటనే హాయ్ సో చెప్పేసి. ఇప్పుడు నేను కొంచెం డిబేటబుల్ క్వశ్చన్స్ అడగబోతున్నాను అనమాట. అసలు ఉమెన్ ఎలాంటి కాంటెంట్ చూస్తున్నారు, చూడాలనుకుంటున్నారో మీలాంటి ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్ గురించే తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాము. సో ఇప్పటి మూవీస్ అండ్ సీరియల్స్లో చూపించే ఉమెన్కి రియల్ లైఫ్లో ఉన్న ఉమెన్కి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా, లేదా అవి ఇంకా అవుట్డేటెడ్ స్టీరియో టైప్స్ లానే ఉన్నాయా? హరితేజ గారు, ఈ ఆన్సర్ నాకు మీ నుంచి ఒక్కసారి వినాలని ఉంది. డెఫినెట్లీ బయట ఉన్న ఉమెన్ కొంచెం చాలానే ఎవాల్వ్ అయ్యారు, చాలా చేంజ్ అయ్యారు. చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు, స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు. అండ్ టాలరెన్స్ లెవెల్స్ ఆర్ అంటే ఏమంటారు, క్యాలిక్యులేటెడ్. అంటే దే ఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. దే ఆర్ ఛానలైజింగ్ దేర్ యూనో, ఇక్కడ నాకు ఇట్స్ ఇంపార్టెంట్, ఐ విల్ డూ ఇట్, ఇది నాకు అనవసరం. సో దే కెన్ ఏబుల్ టు మేనేజ్ దట్ సో వెల్. సో సఫరింగ్ కానీ ఆర్ టాలరెన్స్ కానీ పెయిన్ కానీ సీరియల్స్లో చూపించేంత ఎక్కువగా బయట తగ్గింది. లైక్ మా ఇంట్లో చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్లో చాలా తగ్గింది అని నేను అనుకుంటున్నాను. నేను చూసిన సీరియల్స్ విషయంలో ఈ మధ్యకాలంలో నేను ఫాలో అవ్వట్లేదు కాబట్టి తెలీదు. సో ఇప్పుడు ఆ ఫార్మాట్ మారాలి అంటారా? ఆడదంటే భరించాలి ఇలా కాకుండా న్యూ ఫార్మాట్ రావాలి అంటారా? ఆడదంటే భరించాలి అనేలాగా ఎప్పుడు సీరియల్స్లో కూడా మనకి చెప్పరు. బికాజ్ సీరియల్స్లో ద మెయిన్ కీ పార్ట్ చేంజింగ్ ద హోల్ స్టోరీ ఆ అమ్మాయే చేస్తుంది. భరించి 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 ఒక్కసారిగా ఢుప్ అని పేలుతుంది అనమాట. సో ఐ థింక్ సీరియల్స్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ దాన్ని చూసి కూడా చాలామంది ఆడవాళ్ళు నేర్చుకుంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇట్స్ అ వెరీ బిగ్, ఇట్ ప్లేస్ వెరీ బిగ్ కీ రోల్. అండ్ భరించాలి అని ఇప్పుడు రాసేవాళ్ళు, ఇక్కడున్న రాసేవాళ్ళు ఆర్ చూపించేవాళ్ళు, చూసేవాళ్ళు ఎవరు అలాంటివి రాయడం కూడా లేదు కాబట్టి దే దెమ్సెల్స్ ఆర్ నాట్ దట్ అనేది నా ఫీలింగ్. సో ఐ డోంట్ థింక్ దే హ్యావ్ టు బీ భరించాలి ఎనీమోర్. రమణి గారు, నా నెక్స్ట్ క్వశ్చన్ మీకు. సో ఇదే క్వశ్చన్కి కంటిన్యూషన్. మీరు ఎప్పటి నుంచో సీరియల్స్ చేస్తూ ఉన్నారు. సో అప్పటి సీరియల్స్కి ఇప్పటి సీరియల్స్కి ఏంటి మీరు చూసిన చేంజ్? చూసే హలో హలో టిల్ట్ చేసిన రావట్లేదు ఇప్పుడు. హలో హలో మీకు వినబడుతుందా? కరెక్ట్. ఓకే. ఏమో ఇది తీసేస్తే బాగా చెప్తానేమో అనుకున్నా. నేను 97-98 నుంచి సీరియల్స్ రాస్తూనే ఉన్నాను, ఇప్పటికి కూడా రాస్తూనే ఉన్నాను. ఫామ్స్ వేరే, సీరియల్స్, సినిమాలు, తర్వాత వెబ్ సిరీస్ రాశాను. ఇప్పుడు షార్ట్స్ రాస్తున్నాను, ఒక 10 రాశాను ఇప్పటికి షార్ట్స్. ఆడవాళ్ళు సీరియల్స్కి చాలా అలవాటు పడతారు. అదేమి ఒక రోజులో 2 రోజుల్లో జరిగేది కాదు. వాళ్ళు నెమ్మదిగా వాళ్ళని ఓన్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళని ఏళ్ల తరబడి చూడడానికి ఇష్టపడతారు. కష్టాలు, చాలా ఏడుపులు, ఇవన్నీ ఆ స్త్రీ పాత్రలకి ఎందుకు రాస్తారు అని అడిగితే, స్త్రీ ఎప్పుడూ దృశ్యంగా ఒక స్క్రీన్ మీద చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఆడవిలన్లను చూపిస్తే చాలా అందంగా చూపిస్తాం. అసలు వాళ్ళ జ్యువెలరీ కానీ, వాళ్ళ నాగుపాపం బొట్లు కానీ, వాళ్ళ పట్టు చీరలు కానీ, ఇవన్నీ మనం మగవాళ్ళలో ఏం చూపించగలం? మ్యాక్సిమం ఒక మెడకు ఒక రెడ్ మఫ్లరు, చేతిలో ఒక కర్ర, ఇవి తప్ప మనం ఏం అలంకరణలు చేయలేం వాళ్ళకి. సో మగవాళ్ళు కూడా చాలామంది డైలీ సీరియల్స్ కోసం వెయిట్ చేసి చూస్తారు. ఇది ఓన్లీ ఆడవాళ్ళ కోసం మాత్రం కాదు. ఆడవాళ్ళు మధ్యాహ్నాలు ఖాళీగా ఉండేవారు. ఆ రోజుల్లోనే మా మంజులా నాయుడు, బిందు నాయుడు వీళ్ళందరూ అది బాగా తెలిసి మధ్యాహ్నం సీరియల్స్ నుంచి మొదలుపెట్టారు. ఇప్పుడు మధ్యాహ్నాలు సీరియల్స్ చూడడానికి ఆడపిల్లలు ఇంట్లో ఉండట్లేదు. ఇప్పుడు మీరందరూ వర్కింగే కదా. సో అమ్మలు కూడా వర్కింగే చాలా ఇళ్లల్లో. నా జనరేషన్ వాళ్ళు కూడా వర్కింగే కాబట్టి అమ్మలు కూడా చాలామంది వర్కింగే. ఏం చేంజ్ వచ్చింది అని అంటే, చూడడానికి టైం లేదు, అవకాశం లేదు, కానీ చూస్తే మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు. నాకు తెలుసు ఆ విషయం. సీరియల్ వాచింగ్ ఇస్ ఎ హ్యాబిట్. సీరియల్ వాచింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన అందరి చైల్డ్హుడ్లో కూడా సీరియల్స్ అనేవి ఖచ్చితంగా ఒక మేజర్ రోల్ ప్లే చేసి ఉంటాయి. మనకి బోల్డ్ అని మెమరీస్ అటాచ్ అయి ఉంటాయి వాటి మీద.
సో విద్యా గారు, ఒక చిన్న క్వశ్చన్ మీకు, ఇదే కంటిన్యూషన్. ఇలాగ సినిమాల్లో ఆడవాళ్ళ క్యారెక్టర్స్ చూసినప్పుడు లేదా సీరియల్స్లో ఆడవాళ్ళ క్యారెక్టర్స్ చూసినప్పుడు ఇది మరీ డ్రామాటిక్గా ఉంది, ఇంత రియల్ లైఫ్లో ఎవరు చేయరు, ఇది మారితే బాగుండు అనిపించే ఎపిసోడ్ కానీ సీన్ కానీ మీకు ఏమైనా ఉందా? చాలా జెనరిక్గా చూస్తే ఐ థింక్ ఫార్మాట్కి ప్లాట్ఫామ్కి ప్రెజెంటేషన్ మారుతూ ఉంటుంది. లెట్స్ సే సీరియల్స్ ఆర్ అ లిటిల్ ఎక్స్ట్రా డ్రామాటిక్, బట్ మూవీస్కి ఒక సర్టన్ టొనాలిటీ ఉంటుంది. అందులో కూడా కమర్షియల్ ఆర్ట్, రియలిస్టిక్, వాట్ ఎవర్, టొనాలిటీతో ఇష్యూస్ ఏమీ లేవు. క్యారెక్టర్స్ అండ్ డైనామిక్స్ మీద మేబీ ఐ హ్యావ్ సర్టన్ చిన్ని గ్రౌచెస్ ఉన్నాయన్నమాట. ఇన్ సినిమా ఐ ఫీల్ there needs to be a lot more representation. నాకు తెలిసి lot more representation about female characters. కొంచెం 3-dimensionalగా కొంచెం ఎఫర్ట్ పెట్టచ్చు అని అనిపిస్తుంది నాకు. సీరియల్స్లో మై బిగ్గెస్ట్ కంప్లైంట్ విత్ ఇట్ ఈజ్ ఐ థింక్ ఒక పాయింట్లో దే యూస్ టు బీ స్టోరీస్ అరౌండ్ ద హౌస్ హోల్డ్. అది వేరే సిచ్యువేషన్స్లో విచ్ యూస్ టు బీ వెరీ అపీలింగ్. ఐఎమ్ టాకింగ్ 90s. కొంచెం ఎవాల్వ్ అయ్యేసరికి చాలా అత్తగారు కోడలు సెంట్రిక్ అయిపోయింది, ఆ ఫైట్ సెంట్రిక్ అయిపోయింది, విచ్ ఐ డోంట్ థింక్ ఈస్ ట్రూ టు అ లార్జ్ పార్ట్. నాకు తెలిసిన సర్కిల్లో అట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ సో ప్రివలెంట్. అంటే మరీ అంత కొట్టేసుకొని జుట్టువి కూడా ఉండదు. దే విల్ బీ యువర్ లిటిల్ టాంట్స్. అది ఏ హౌస్ హోల్డ్లో అయినా, ఏ రిలేషన్షిప్ డైనామిక్లో అయినా ఉంటుంది. బట్ ఇట్ గాట్ వెరీ పిన్ పాయింటెడ్ టు దట్ వన్ రిలేషన్షిప్. అది నా బిగ్గెస్ట్ అదేంటి కంప్లైంట్, యూనో, సంథింగ్ దట్ ఎఫెక్ట్స్ మీ అ లాట్. ఇప్పుడు ఐ ఫీల్ రైట్ నౌ ఆల్సో బికాస్ ద ఫార్మాట్ హెస్ చేంజ్. మీరు అన్నట్టు అందరూ చూస్తున్నారు, ఇట్స్ నాట్ జస్ట్ ద విమెన్ సిట్టింగ్ అట్ హోమ్ ఇన్ ది ఆఫ్టర్నూన్స్. అండ్ మా మామగారు కూడా చూస్తారు చాలా సీరియల్స్. సో ఇట్స్ నాట్ దాట్ ఎనీమోర్. అందరికీ కేటర్ అవుతుంది కాబట్టి అన్ని డైనామిక్స్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, యూనో, కవర్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ బికాస్ దిస్ ఈజ్ ఆన్ అ ఫోన్ అండ్ బికాస్ ఇట్ డజంట్ రెస్ట్రిక్ట్ అ టార్గెట్ ఆడియన్స్, అది ఎక్స్ప్లోర్ చేయడానికి, అది ప్లే అరౌండ్ చేయడానికి చాలా స్కోప్ వస్తుంది. సో సుహాసిని గారు, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి బోల్డ్ సీరియల్స్ చేస్తూనే ఉన్నారు. ఇన్ని ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్లో ఏ ఒక్క సీన్ అయినా మీకు చిరాకు తెప్పించి ఇది మరీ టూ మచ్గా అనిపించింది అనే ఏమైనా సీన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి. మా కోసం అలా ఒక్క సీన్ అంటే ఒకటని చెప్పలేం, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి అది గుర్తుపెట్టుకోవడమే. నేను బేసిక్గా బ్యాడ్ నేది గుర్తుపెట్టుకోను. టచ్ వుడ్ అంటే నేను అది వదిలేస్తాను, ఇంకా హ్యాపీనెస్నే గుర్తుపెట్టుకుంటాను. మేబీ అందుకే ఇలా ఉన్నానేమో. సో ఉన్నాయి, ఆ చేస్తున్నప్పుడు అబ్బా ఇది మరీ టూ మచ్ ఉంది అనిపిస్తుంది. బట్ ఓకే, బట్ ఆడియన్స్కి అది కావాలేమో. ఎందుకంటే మేమే అంటాం యాక్టింగ్ చేసేటప్పుడు, అబ్బా ఎక్కువ ఏడిపిస్తున్నారండి మమ్మల్ని, ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారంటే, మీరు ఏడిస్తేనండి మాకు టీఆర్పీ అంటారు. సో మేము అలా అని చెప్పని హ్యాపీగా చేస్తే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, ఇంక నెక్స్ట్ వీక్ రేటింగ్ రాదనమాట. సో అక్కడి నుంచి కొంచెం మారాయి ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడున్న, ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు కొంచెం మారారు. హీరోయిన్ తిరిగి కొడితేనే కొంచెం ఎక్కువ రేటింగ్ వస్తుంది. సో ఇలా కూడా మారింది. సో రేటింగ్ బట్టి ఎమోషన్ ఎలా చేంజ్ చేస్తూ వచ్చారా? అలా అని కాదు, ఒక స్టోరీ అనుకుంటారు, మధ్యలో క్యారెక్టర్ పడిపోతున్న, ఎవరైతే మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్, ఇంకొన్ని క్యారెక్టర్స్ పడిపోకూడదు. ఆ క్యారెక్టరైజేషన్స్ కూడా మనం కాపాడుకుంటూ వెళ్తేనే సీరియల్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అనేది బిలీవ్ చేస్తారు. సో యా, థ్యాంక్ యూ సుహాసిని గారు. మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు ప్రేమ గారు. సో ప్రేమ గారు, మీరు సీరియల్స్లో చూసే క్యారెక్టర్స్ రిలేటబుల్గా మీలాగా అనిపించే క్యారెక్టర్స్ చూడటం ఇష్టమా, లేదా చాలా గ్లామరైజ్డ్గా డ్రమాటిక్గా ఉంటే నచ్చుతుందా మీకు? ఫస్ట్ ఐఎమ్ వెరీ సారీ, నేను సీరియల్స్ చూడను. ఓకే, ఇట్స్ నథింగ్ అగైన్ సీరియల్స్. ఐ లైక్ సీరియల్స్ బికాస్ చాలామంది చూస్తున్నారు కాబట్టి కదా అంత అన్నేళ్ళు నడుస్తున్నాయి అవి. సో వీ నీడ్ టు అప్రిషియేట్ దట్. అయితే ఒక విషయం ఏంటంటే, కన్సిస్టెన్సీ ఆల్వేస్ రియలీ ఫెచెస్, అండ్ ఐ బిలీవ్ దట్ సీరియల్స్కి ఉన్న గొప్ప వరమే అది. కన్సిస్టెంట్గా ఉంటాయి, ప్రతిరోజు వస్తుంది కాబట్టి జనాలు చూస్తారు. అయితే నాకు ఒక్కటేమనిపిస్తుందంటే, ద ఏజ్ ఓల్డ్ కండిషనింగ్, స్టీరియోటిపికల్ ఒపీనియన్స్ అండ్ సెలబ్రేషన్ అబౌట్, అంటే విమెన్ చీరలు కట్టుకుంటారు, నగలు పెట్టుకుంటారు, ఇది చాలా మంచి పాయింట్, ఎందుకంటే ఇది అందరికీ సెట్ అయ్యే కాన్సెప్ట్. కానీ అదొక్కటే కాదు, విక్టిమైజేషను, ఇవి కాకుండా ఎంపవర్మెంట్ యాంగిల్లో కూడా సీరియల్స్ వస్తే బాగుంటుంది. రాదర్ దెన్ జస్ట్ షోయింగ్ విక్టిమైజేషన్ ఆఫ్ విమెన్, ఆర్ జస్ట్ సెలబ్రేషన్, ఆర్ జస్ట్ ఆడవాళ్ళకి ఒక కండిషన్డ్ ఒపీనియన్, స్టీరియోటిపికల్ థాట్ ప్రాసెసెస్, అవి మాత్రమే కాదు. Women have another angle also. They are empowered,
దే ఆర్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు లుక్ అప్ టు అన్న కాన్సెప్ట్లో కూడా కొన్ని వస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. అది వచ్చాయో లేదో నాకు తెలియదు బికాస్ నేను చూడలేదు కాబట్టి, బట్ ఐమ్ థింకింగ్ దట్ ఇట్ షుడ్ బి దేర్. అండ్ వన్ మోర్ పాయింట్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇట్ ఆల్సో. యా దట్స్ వాట్. అండ్ అనదర్ పాయింట్ ఏంటి అంటే ఈ నెరేటివ్స్ కూడా ఏవైతే ఉన్నాయో, ఎప్పటి నుంచో వస్తున్న నెరేటివ్స్ 90% ఆర్ రిటన్ బై మెన్, షాట్ బై మెన్ అండ్ బ్రాట్ బై మెన్. సో ఆబ్వియస్గా పర్స్పెక్టివ్ ఎట్లుంటుంది, when you are showing something, it is your thought, your perspective, right, that comes out. It is nothing wrong, but if more women writers come, like Ramani garu lanti vallu ekku mandi ravali, so that the perspective comes out in a very proper manner, organic. I think meer annattu, so when I was saying the serials in the 90s, top of the mind నాకు గుర్తొచ్చేది, the one I used to watch is Vidhi, ఈటీవీలో వచ్చేది. అందులో ద బేస్ ప్లాట్ ఇస్ దట్ 2 sisters, దే గెట్ సెపరేటెడ్ వెన్ దేర్ యంగ్. ఒకళ్ళేమో బాగా బ్రాటీగా పెరుగుతారు, ఒకళ్ళేమో బాగా హంబుల్గా పెరుగుతారు, అండ్ దేర్ ఆర్ లాగర్ హెడ్స్ ఆఫ్టర్ దే గ్రో అప్. సో సీరియల్ లాగానే నడుస్తుంది. దెర్ ఆర్ ఆల్ ఆఫ్ ద డ్రామా, దెర్ ఆర్ ఆల్ ఆఫ్ దట్ ఫ్యామిలీ డ్రామా, ఎక్సెప్ట్ ఆ ప్లాట్ లైన్ ఇస్ నెవర్ గాన్. ఐ థింక్ 5-6 ఏళ్ళు నడుచుంటుంది ఆ సీరియల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టే ట్రూ టు అ ప్లాట్ లైన్, టు అ స్టోరీ, అండ్ ఆల్సో have the attention's audience. So but ఆ రోజుల్లోనే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ 30 years బ్యాక్ రుతురాగ లాంటి సీరియల్ అంత హిట్ అవ్వడానికి కారణం రిటన్ డైరెక్టెడ్ బై 2 women. అండ్ అందులో చాలా దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఇన్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద విమెన్. సో ఐ థింక్ we should have more of them. That's what I feel. There's another Hindi serial called Saas. I think it is about a broken family, about Neena Gupta's Saas. అందులో కూడా it's about a woman who has to like separate from her husband and how she battles that adultery మీద, and చాలా difficult topics it has dealt with, and it was one of the most popular serials of the time. So it's possible to try out those content pieces, and I think now that we have platforms that enable us to do, try out new things, I'm excited to see where it goes. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫర్ ఎవ్రీవన్ ఆన్ ద ప్యానెల్. ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చూడాలి అనుకుంటున్నామో మనం మాట్లాడడం, ఆబ్వియస్లీ ఎంపవరింగ్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి అని. సో మనం సినిమాలు సీరియల్స్ చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ఇంకొక మూవీలో రిపీట్ అవ్వకూడదు అని అనుకుంటాం. మేబీ బికాజ్ ఇవి చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనో, లేకపోతే ఒక బ్యాడ్ పోర్ట్రేయల్ అనో. సో అలాగా మీరు చూసిన సినిమాలు కావచ్చు లేదా సీరియల్స్ కానీ మీరు వాచ్ చేసినప్పుడు దిస్ ఇస్ అ వెరీ టాక్సిక్ ప్యాటర్న్, ఇది చూపిస్తే జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇదే నిజం అనుకుంటారేమో అని మీరు ఫీల్ అయింది ఏంటి? It's not about one character. That's what I was telling. Ante all the time don't show women as victims. Yeah. Okay, that is not right. Not glorify sacrifice. Glorifying victimization of women. Okay, na glorifying sacrifice, glorifying that women are at the receiving end. Idi చూపికుండా show the other side. What is possible, the possibilities of it. నేను ఇందాక యాక్చువల్లీ వెన్ ఐ మెన్షన్డ్ అత్త కోడలు డైనామిక్, ఐ నో అ లాట్ ఆఫ్ మై ఫర్దర్ రిలేటివ్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ ఇట్ సమ్హౌ ఇట్లా వెరీ సబ్కాన్షియస్లీ ఇట్ ప్లాంట్స్ అ సీడ్ దట్ పడకూడదు నాకు నా కోడలతో, పడకూడదు నాకు నా అత్తగారితో. I think that can be avoided for no reason. There's no point. Why I'm saying you can equate, like you can balance the dynamic with all of the participants is that then it becomes a more normal idea than ఒక్క దాని మీద పిన్ పాయింట్ అయిపోయి అలాగా. అండ్ ఆల్సో ఇన్స్టెడ్ అంటే టాలరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే ఉమెన్ అంత పవర్ఫుల్, ఎంత మాట్లాడకుండా తట్టుకుంటే అంత గ్రేట్ఫుల్, ఎంత అందరికీ అన్నీ ఇచ్చేసి తను పాపం ఏం తినకుండా పడుకుంటే అంత బ్యూటిఫుల్. ఇలాంటివి కూడా చెప్పకుండా ఉంటే ఇట్ విల్ బి గ్రేట్, బికాజ్ ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూ. I don't think it should be celebrated so much. ఇప్పుడు నేను తినకుండా పడుకుంటే మీరు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు? You should all come and say why didn't you eat? అండ్ దానికి నాకు కిరీటం ఎందుకు పెడుతున్నారు? No, I'm not enjoying that environment. నాకు ఫుడ్ కావాలి. Exactly. So it is simple. So ఆ సింపుల్ థింగ్స్ ని చూపించడం, ఆర్ ఓన్లీ దాన్నే చూపించకుండా అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా నార్మల్గా, బికాస్ దీస్ డేస్ ఎవ్రీ గర్ల్ ఇస్ స్మార్ట్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఆర్ స్మార్ట్. సో అలాంటి సిచ్యువేషన్స్ని ఈజీగా ఎలా ట్యాకిల్ చేయొచ్చు, నార్మల్గా ఎలా దాన్ని యూ కెన్ ప్లే విత్ ఇట్ లాగా కూడా చూపించచ్చేమో. బికాజ్ మీరు అన్నట్టు ఇట్స్ బికమ్ లైక్ దట్ ఇన్ ఎవ్రీ హౌస్. ఇఫ్ సమ్వన్ సే నో, ఇట్స్ లైక్ ఓ యూ డోంట్ హ్యావ్ దిస్, నువ్వు అమ్మవా, నువ్వు అక్కవా, దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ దీస్ థింగ్స్. సో ఆ ట్యాగ్ లైన్స్ తీసేసి అమ్మ
అక్క నాకు ఆకలిస్తుంది, నాకు నిద్ర వస్తుంది, నేను అలసిపోతాను, నా రైట్స్ అవి, బేసిక్ హ్యూమన్ రైట్స్ అవి నాకు ఇచ్చేస్తే మిమ్మల్ని బాగా చూసుకుంటాను అనేది చూపించగలిగితే ఇట్ వుడ్ బి గ్రేట్. నేను చెప్తాను దీనికి జవాబు. అప్పట్లోనే టీవీ వచ్చిన కొత్తల్లో ఆరోహి లాంటి సీరియల్స్ వచ్చాయి హిందీలో. పల్లవి జోషి వాళ్ళందరూ డిఫెన్స్ అకాడమీలో చేరడం, ఆడపిల్లలు ఎట్లా వచ్చారు అవన్నీ. మన దురదృష్టం కొద్దీ మా టీవీలో మేము ఏ కొత్త ప్రయోగం చేసినా ఆడియన్స్ లేరు, మా ఆడవాళ్ళు చూడరు. మా ఆడవాళ్ళకి క్యారెక్టర్స్ ఏడుస్తూ ఉండాలి, కష్టాలు పడుతూ ఉండాలి. సతీ సక్కుబాయి కథ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆవిడ ఎన్నో కష్టాలు పడిన తర్వాత కృష్ణుడు కనిపిస్తే మనకి థ్రిల్లు. ఫస్ట్ సీన్లోనే కృష్ణుడు వచ్చేస్తే, ఒక అత్త మామ కొట్టగానే కృష్ణుడు వచ్చేస్తే ఎదురు చూసి ఫర్ ఎగ్జాంపుల్ మా శివమహత్యం మీరు ఇంటికి వెళ్ళి చూడండి. శివమహత్యంలో కూడా ఆ అమ్మాయిని చివరి వరకు టెస్ట్ చేశాడు. శివరాత్రి రోజు ఏ ఆధారం లేకుండా ఈ అమ్మాయి పూజ ఎలా చేస్తుందో కూడా చూసి అప్పుడు పార్వతీదేవితో పద వెళ్దామని అన్నాడు. సో ఎవరికన్నా కూడా మనం అది చేస్తాం. అయితే సినిమాలు మేము తొందరగా చేసేస్తాము, 3 గంటలు 2.5 గంటలు. కాబట్టి టీవీ సీరియల్లో ఏంటంటే ఒక టీఆర్పీ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టే మా అందరం నెలసరి ఖర్చులన్నీ మావి దాని మీద వెళ్తాయి. కాబట్టి మేము ఏం చేయాలంటే టీఆర్పీ కోసం కూడా మేము ఆలోచించి కొంచెం మేము దాన్ని సాగతీసి వీళ్ళని కొంచెం బాగా ఏడిపించి, ఎంత ఏడిపిస్తుంటే ఆడవాళ్ళల్లో అంత అభిమానులు మారుతారు. ఇప్పుడు సుహాసిని ఎక్కడన్నా కనిపిస్తే ఏ సీరియల్ చెప్తారు? దేవతలో నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, నేను రోజు ఏడ్చేదాన్ని నిన్ను చూసి అని చెప్తారు. అదే తను నవ్విస్తూ చక్కగా కామెడీ సీరియల్ ఒకటి చేసేసామని ఇలా చూసిస్తారు, అలా మర్చిపోతారు. ఎక్కడా చెప్పరు ఆడవాళ్ళు, అబ్బా బలానా కామెడీ సీరియల్ భలే ఉందని. అంటే ఆడవాళ్ళకి కామెడీ పడదా ఏంటి అన్నది కూడా నాకు ఒక్కోసారి డౌట్ వచ్చింది. ఎందుకంటే మేము అన్ని రకాలు రాసాము. కానీ నేను రాసిన పద్మవ్యూహం టైం నుంచి తీసుకుంటే నేను రాసిన సీతామహాలక్ష్మి ఇవన్నీ కూడా మేము కష్టాలు పెడుతున్నప్పుడు టీఆర్పీ పెరగడం, నేను వెంటనే అమ్మాయిని ధీరోదాత్తలాగా చూపించి ఆ అమ్మాయి తనంతట తను నడుం బిగించి వెళ్ళి ఒక ఉద్యోగం చేయడము, ఒక బిజినెస్ మొదలు పెట్టడము చేయగానే తప్పని టీఆర్పీలు పడిపోవడం. ఇది మేము చాలా ఏళ్ల నుంచి, అంటే మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు, 30 years ఇండస్ట్రీ. బట్ అక్కడ కూడా దెర్ ఇస్ అ లిమిటేషన్ ఆఫ్ అ ప్లాట్ఫామ్. మీరు అన్నట్టు టీఆర్పీ ఏదైతే ఉందో అది లిమిటేషన్ అయిపోతుంది ఫర్ అ క్రియేటివ్ ప్రాసెస్. కరెక్ట్. సో వెన్ వీ హ్యావ్ అ ప్లాట్ఫామ్ దట్, ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి, నాట్ జస్ట్ ఆన్ టీవీ ఆర్ ఓటీటీ, ఇప్పుడు మన చాయ్ షాట్స్ కానీ ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మన ఆడియన్స్ వేరీ అవుతారు. కాబట్టి మీకు కూడా యూ విల్ హ్యావ్ ది ఛాన్స్ టు ఐ థింక్ ఎక్స్ప్లోర్ థింగ్స్ దట్ మీకు ఈ బర్డెన్లు ఉండవు. వెనకాల ఎవరో టీఆర్పీ Actually, you know what? I really want to appreciate Chai Biscuit for this, because ఎప్పుడో నేను అనేది ఒక 7-8 ఏళ్ల క్రితము అసలు గర్ల్ ఫార్ములా అని ఒకటి తీసుకొచ్చి ఈ అమ్మాయి అందులో చేసింది. అంటే వాట్ ఐ మీన్ ఈజ్ దెర్ ఈజ్ అ పర్స్పెక్టివ్, అండ్ ఇఫ్ వీ పుష్ దట్ కాంటెంట్ పీపుల్ ఆర్ దేర్ టు వాచ్. మనము ధైర్యం చేయట్లేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ మనం ఎంతసేపటికి ఏమనుకుంటామంటే మార్కెట్ లేదు, దీనికి టేకర్స్ లేరు, బయర్స్ లేరు, ఎవరు ముందుకు రారు. మనమే ఒక ప్రీ కన్జ్యూమ్డ్ ఒపీనియన్స్కి we are getting stuck there. So I think we should just break that. And I also understand from platform perspective, ఒక్క రోజు టీఆర్పీ పడంగానే it is a panic for an entire organization. I understand where they come from. It is very mathematical. అందులో పెద్ద క్రియేటివ్ ప్రాసెస్ ఏమి ఉండదు. బట్ ఐ థింక్ అవి ఇప్పుడు బ్రేక్ అవుతున్నాయి మెల్లిగా. లైక్ అనుపమ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్, బికాజ్ ఆమె షీఈస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. షీఈస్ నథింగ్ లైక్ అవర్ యూజువల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ కేటరింగ్ టు ద సేమ్ ఆడియన్స్ దట్ హ్యావ్. ఇంకొక పాయింట్ ఉందమ్మా ఇందులో, రూరల్ ఏరియాస్లో పల్లెటూళ్ళల్లో మీటర్లు పెడతారు. టీఆర్పీ ఎలా కౌంట్ చేస్తారో తెలుసా మీకు? ఒక సెట్ ఆఫ్ ఒక 50-60 ఇళ్ళు చూసుకుని అక్కడ మీటర్లు పెడతారు. వాళ్ళు కట్టేస్తే మనకు తెలుస్తుంది, వాళ్ళు ఆన్ చేస్తే మనకు తెలుస్తుంది, ఈరోజు ఎపిసోడ్ ఎంత చూశారు అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి టీఆర్పీలు అనేవి వస్తాయి కదా. సో మా టార్గెట్ కొంచెం అటు ఉంది. మనమందరం చదువుకుని మనమందరం మోడర్న్ అయిపోయి మనందరం అత్తగారుల చేత ఏం పడట్లేదు కాబట్టి, నాలాంటి అత్తగారులు ఉన్నారు కాబట్టి అదేం లేదు అని అనుకోకూడదు. ఇంకా ఉన్నాయి, న్యూస్లో చూస్తున్నాం, వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్లో చూస్తున్నాం, ఇంకా ఉన్నాయి అట్లాంటి క్యారెక్టర్స్, అట్లాంటి కష్టాలు. వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళు అసలు ఇష్టపడకూడదు కదా, కానీ పడుతున్నారు. అది ప్రాబ్లం. బట్ అది కూడా ఎవాల్వ్ అవుతుందని నా అభిప్రాయం. ఐఎమ్ అజ్యూమింగ్ దట్ అవుతుంది. వై? బికాజ్ ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఫార్ ఎస్ ఐ నో, ఈవెన్ బై లాట్ ఆఫ్ సర్వేస్, పెనెట్రేషన్ మన బికాజ్ ఇంటర్నెట్ పెనెట్రేషన్ వల్ల అయి ఉండొచ్చు, మీకు Tier 2 Tier 3లో కూడా కొరియన్ సిరీస్ చూసే పిల్లలు
వచ్చారు ఇప్పుడు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దట్. అఫ్ కోర్స్ మీరు చెప్పినంత దట్ మెటిక్యులస్ ఇట్ మైట్ నాట్ బి, బట్ ఒక డైరెక్షన్ మన ఫ్యూచర్ ఆడియన్స్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు మనం నీడిల్ కొంచెం పుష్ చేస్తే అప్పటికి మనకి ఇంకా క్రియేటివ్ ఫ్రీడమ్ వస్తుందని నా అభిప్రాయం. యా, చాయ్ షాట్స్ వచ్చాక వీఆర్ వెరీ హ్యాపీ. మన కంటెంట్ మనం అనుకున్నట్టుగా చూపించేయచ్చు. అది కూడా 1 అవర్లో చూపించేయచ్చు. ఇదేమి 2-3 ఏళ్ళు నేను చచ్చినట్టు లాగాల్సిందే ఈ బండి అని లేదు. అన్ని ఎపిసోడ్స్ అన్నీ చక్కగా 2 minutes. నేను ఇది రాసినప్పుడు నాకు కష్టం ఏం కాలేదు, చాలా ఈజీగా రాసేసాను నేను. ఎందుకంటే నా మనసులో ఎప్పటి నుంచో ఉంది అది. ఇంత క్రిస్పీగా, ఇంత థిక్గా, ఇంత చిక్కగా మనం ఇవ్వాలి కంటెంట్ అన్నది మాకు ఏళ్ల తరబడి ఉంది మనసులో. మేము విధి లేక మేము వాటిని విధి సీరియల్ లాగా పొడిగించాం. సో ఇప్పుడు నాకు అదేం లే, 1 అవర్లో నేను నాకు కావాల్సిన కంటెంట్ ఇస్తున్నాను. అందులో ఒక 10 దాకా నేను రాసా. మీరు అందరూ చూడాలి తప్పకుండా. ఇవాళ ఇంటికి వెళ్ళి మీరు తప్పకుండా అందరూ చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, అండ్ దిస్ వాజ్ సచ్ అన్ ఇన్సైట్ఫుల్ కాన్వర్జేషన్. ఐ థింక్ ఈ కాన్వర్జేషన్ అవటం, మనందరం ఇది వినటం ఇస్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఆడవాళ్ళకి మనసులో ఏముందో, ఏమి చూడాలనుకుంటున్నారో, ఐ థింక్ ఎవ్రీవన్ నీడెడ్ టు హియర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.